నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని మన రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని వెల్లడించారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. అనతి కాలంలోని మిగులు విద్యుత్ సాధించామని, రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నామని చెప్పారు. మెదక్ జిల్లా మనోహరాబాద్లో 450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీసీ అతిపెద్ద పేపర్ మిల్లు తెలంగాణలోనే ఉందన్న కేటీఆర్ తెలంగాణపై ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి ప్రశంసలు సంతోషం కలిగించాయని చెప్పారు. ఈ ప్లాంట్లో గోధుమ పిండి, చిప్స్, బిస్కెట్లు, నూడిల్స్ తయారు చేస్తున్నారని వెల్లడించారు. 2022లో 3.5 కోట్ల ధాన్యం 3.5 కోట్ల టన్నుల ధాన్యాన్ని మనం సేకరించడం జరిగింది. దాదాపు ఎక్కడి నుంచి ఎక్కడికి 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.5 కోట్ల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ రైతన్న చేరుకున్నాడు అంటే దాని వెనకాల ఇంతకుముందు సంజీవ్ పూరి గారు చెప్పినట్టు 24 గంటల కరెంట్ ఉంది, రైతు బంధు లాంటి స్కీమ్ ఉంది, కష్టపడి పనిచేసే రైతులు ఉన్నారు. వారికి నీళ్లు అందిస్తే ఎంత గొప్పగా అద్భుతాలు సృష్టించవచ్చో వాళ్ళు చేసి చూపెడతాం. దానివల్ల రెండవ హరిత విప్లవమే కాదు, తెలంగాణ టుడే సార్ has become the number 1 state in inland fisheries because we have rejuvenated our tanks, our lakes. Our 46,000 lakes and tanks today have become reservoirs where even fish culture, prawn culture and fish culture is also happening. This again opens up opportunities to not only get involved in this sector but also to start supplying feed and to create feed, animal feed, other kinds of feed. We are also the poultry capital of India. We are the poultry capital of India. We are the seed bowl of India. We are also now the number 1 state in inland fisheries in India. Sir, बहुत सारे लोग ने बात किया कि किसान की आमदनी डबल करेंगे, farmer income will be doubled. But sir, in Telangana we have realized that it's not farm income alone, direct income alone. It has to also come from other sectors, allied sectors. So therefore, like I said, we have focused on all allied sectors also. Not only have we seen green revolution